శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ద్వాదశి తిథి రాత్రి 10:14 వరకు, అనంతరం త్రయోదశి. అనురాధ నక్షత్రం రాత్రి 1:09 వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. శుభం యోగం రాత్రి 10:49 వరకు, అనంతరం శుక్లయోగం. భవకరణ ఉదయం 9:15 వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:39 నుండి 3:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:33 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:15 నుండి 4:06 వరకు. నేడు వర్జ్యం లేదు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు ద్వాదశి తిథి, విష్ణుదేవతాత్మకమైనటువంటి తిథి ద్వాదశి. ద్వాదశి నాడు విష్ణు ఆరాధన చేయటం కోసమే పూర్వ దినమైనటువంటి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారని శాస్త్రవచనం. ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ద్వాదశి నాడు పారణ అని చేస్తారు. సూర్యోదయమైన ప్రభృతి 3 గంటలలోపే విష్ణు ఆరాధన చక్కగా చేసి, శుచిగా చేసినటువంటి పదార్థాలను విష్ణువుకి నివేదించి, యథాశక్తిగా సంతర్పణాదులు నిర్వహించి, యథాశక్తి దానాదులు చేసి అప్పుడు ఉపవాస విరమణ చేయాలి అని శాస్త్రవచనం. భోజనంతో ఉపవాస విరమణ చేయలేనటువంటి వాళ్ళు కనీసం తులసి తీర్థాన్నైనా గ్రహించాలని, సూర్యోదయం అయిన తర్వాత 3 గంటల్లోపు ఖచ్చితంగా ఉపవాస విరమణ చేయాలి అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మన ధర్మంలో నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో అదేవిధంగా ప్రాణికి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి విధానం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ద్వాదశి నాడు ముఖ్యంగా సాలగ్రామ అర్చన, సాలగ్రామాన్ని అర్చించినటువంటి అభిషేకించినటువంటి తీర్థాన్ని గ్రహించడం చాలా విశేషమని శాస్త్రవచనం. ఎందుకు సాలగ్రామార్చన చేయాలి అంటే, సాలగ్రామ స్వయం విష్ణు అని తులసి కథని గనక మనం పురాణంలో గమనించినట్లయితే, ఆ తులసి అనేటటువంటి బృంద అనేటటువంటి మహాపతివ్రత శాపవశాత్తు శ్రీమన్నారాయణమూర్తి శిలగా గండకీ నదిలో సాలగ్రామ శిలగా ఆయన ఆవిర్భవిస్తాడు. అటువంటి శ్రీమన్నారాయణమూర్తి సాలగ్రామ శిలగా ఆవిర్భవించడం వల్ల విష్ణు స్పర్శ, విష్ణువు యొక్క ఆ రూపం అనేది ఆ విధంగా ఇదైంది కనుక ఆ సాలగ్రామ శిలను ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విష్ణువు యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. సాలగ్రామ స్వయం విష్ణు. సాలగ్రామం అర్చన చేసేటటువంటి వారికి విష్ణు సాలగ్రామం పెట్టి అర్చన చేసేటటువంటి సమయంలో ఆవాహన విసర్జనలు కూడా అవసరం లేదని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే సాలగ్రామమే పరిపూర్ణమైనటువంటి విష్ణుమయమని శాస్త్రవచనం. అటువంటి సాలగ్రామానికి ఎవరైతే తులసీ దళాలతో అర్చన చేస్తారో వారికి విదేహ కైవల్యం సంప్రాప్తిస్తుందని పద్మపురాణాది గ్రంథాల్లో చెప్పబడుతున్నటువంటి విషయం. విష్ణు పురాణంలో కూడా ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో దీని గురించి చెప్తారు. ఎందుకంటే తన భక్తురాలైనటువంటి ఆ తులసి ఆ బృంద యొక్క శాపాన్ని ఆయన పరిగ్రహించినప్పటికీ కూడా ఆవిడ భర్తతో పాటు సహగమనం చేసి ఆ భర్త యొక్క దీని నుండి ఆవిడ ఆ తులసి మొక్కగా ఆవిర్భవిస్తుంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి తులసీ దళాలతో అర్చన చేస్తే ఆయనకి మిగిలినటువంటి ఉపచారాలు ఎలా ఉన్నా ఒక తులసీ దళాన్ని సమర్పిస్తే చాలు, ఆయన సంప్రీతుడు అవుతాడు. ఇదే విషయాన్ని స్వయంగా శ్రీమన్నారాయణమూర్తి కూడా చెప్పాడు. శక్తి ఎలా ఉన్నా భక్తితో తులసీ దళాన్ని సమర్పిస్తే ఆ భక్తుడికి నేను వశమవుతాను అని ఆయన చెప్పాడు. ఈ ద్వాదశి నాడు ఈ సాలగ్రామ తీర్థాన్ని గ్రహించడం చాలా విశేషం. సాలగ్రామ శిలావారి, సాలగ్రామ శిల నుండి పడేటటువంటి జలం పాపహారి విశేషత, విశేషమైనటువంటి పాపాలను హరించి వేస్తుంది. ఆ జన్మకృత పాపానాం, పూర్వం నుండి ఉన్నటువంటి ఆ పాప ఆ వాసనా వయసాలు ఏవైతే ఉన్నాయో అజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే తులసి తీర్థాన్ని కనుక గ్రహించినట్లయితే ఎప్పటికప్పుడు పరిహరింపబడతాయి అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట. దీంతోపాటు ద్వాదశి నాడు తులసి ఆరాధన, తులసి అర్చన కూడా విశేషంగా చెప్తున్నారు. తులసి మూలల్లో నీళ్లు పోయడం వల్ల ఆ సర్వతీర్థాల్లో స్నానం చేసినటువంటి విశేష ఫలం లభిస్తుంది. తులసి అర్చన చేసినటువంటి సమయంలో మధ్య భాగంలో ఆ పసుపుని కుంకుమని అలంకరించి అర్చన చేయాలి. అక్కడ మధ్య భాగంలో దేవతలందరూ ఉంటారు కనుక సమస్త దేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. తులసికి ప్రదక్షిణ చేసేటటువంటి సమయంలో పైభాగాన్ని తాకి నమస్కరిస్తారు. తద్వారా సమస్త వేదవాంగ్మయం యొక్క ఆ వేద పురుషుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రవచనం. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీత్వాన్ నమామ్యహం అని తులసి నమస్కార శ్లోకంలో చెప్పబడుతుంది. అటువంటి
తులసీ దేవత యొక్క దివ్యకృప, వాసుదేవుని యొక్క దివ్యానుగ్రహం ఈ ద్వాదశి నాడు అందరికీ పరిపూర్ణంగా లభించాలని, శివాత్మకమైనటువంటి ఈ సోమవారం నాడు విష్ణారాధన చేయటం చాలా విశేషమని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మహాశివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చినటువంటి పర్వం. మాఘమాసం విష్ణుదేవతాత్మకమైనటువంటి మాసం. అదేవిధంగా కార్తీక మాసం దామోదర ప్రీతిగా శివారాధన చేయటం అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటంటే శివకేశవుల యొక్క అభేదాన్ని ఇది సూచిస్తుంది కనుక ఈ ద్వాదశి సోమవారం నాడు విష్ణారాధన చేసి శివానుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులవ్వాలని, వాసుదేవుని యొక్క కృప కూడా అందరికీ పరిపూర్ణంగా లభించాలని హరిహర నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వాదశి, సోమవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజ కేతువులు, వృశ్చికంలో చంద్రుడు ఉన్నారు. వీరితో పాటు కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితికి అనుగుణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి ప్రయాణము కూడా అనుకూలిస్తుంది, లాభిస్తుంది కూడా. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. అనుకూలమైనటువంటి ఆలోచనల్ని మాత్రమే కలిగి ఉంటారు. వ్యావసాయికంగా ఉండేటటువంటి ఆ భూమికి మరమ్మతులు చేసినటువంటి కారణంగా వ్యావసాయిక భూ ఆదాయం విశేషంగా కలిగే అవకాశం ఉండొచ్చు. కొత్తగా చేసేటువంటి పనులన్నీ లాభకరంగా ఉండే సూచనల్ని పొందగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంత వాతావరణము లేకుండా ఉండేలా నిరంతరం విషయాన్ని పరిష్కరించుకుంటూ సమష్టి కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించగలుగుతారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వైజ్ఞానికమైనటువంటి సదస్సుల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. విశేషంగా ప్రతిభ గుర్తింపబడుతుంది పెద్దవైనటువంటి సభల్లో. సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు మొదలైనటువంటి విద్యేతరమైనటువంటి అంశాల్లో విశేషమైనటువంటి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అయితే పురస్కార లాభం మాత్రం ఉండకపోవచ్చు. నిరుత్సాహపడ్డం అనేది సరైనటువంటి అంశం కాకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామివారిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి పరిస్థితి సక్రమంగా ఉండడమే కాకుండా వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, ఎవరిని వాద విరోధాలతో జయించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండరు. సంతానం పట్ల విశేషమైనటువంటి కృషిని విద్యా విషయంలో చూపిస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి వాతావరణం తేడాగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితిలోనికి మార్చుకోవడం వీరి నుండి నేర్చుకోవలసిందే అన్నంత తీరులో వ్యవహార శైలి ఉంటుంది.
పై అధికారులందరూ కూడా వీరి మాట మీదనే సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచుతారు. ఎంతో గొప్పదైనటువంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని పొందే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారిని పసుపుతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావం ఏర్పడమే కాకుండా వ్యాపారంలో అదృష్టకరమైనటువంటి వార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైన అనారోగ్యంతో ఉంటారు. అనారోగ్యం కంటే కూడా అనారోగ్యం ఉందేమో అనే భయంతో ఎక్కువ కుంగిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. వినోద సౌకర్యాలని అనుభవించాలని అనుకుంటారు, కానీ మానసికమైనటువంటి తాత్కాలిక నిరుత్సాహం కారణంగా వెళ్ళలేకపోతారు. 10 మందితో కలవడం ఇష్టమైనప్పటికీ కూడా సమయ నష్టాన్ని చేయడం ఏమాత్రం వారికి ఇష్టమైనటువంటి అంశంగా ఉండకపోవచ్చు. విజ్ఞానాత్మకమైనటువంటి విషయాల గురించిన గ్రంథ పరిశోధన చేస్తూ గడుపుతారు. రోజంతా కూడా ప్రతిరోజు అదే తీరులో ఉంటారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో విశేషమైనటువంటి లాభం పొందడం కోసమని నూతనమైన వ్యాపారానికి సంబంధించిన ఆలోచనల్ని అన్వేషణల్ని ప్రారంభిస్తారు. ఏ విధమైనటువంటి వ్యతిరేక భావము లేకుండా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆవేశం కారణంగా వ్యతిరేక భావం ఏర్పడే అవకాశం ఉంది. సంతానం అలాగే బంధుమిత్రులు కూడా ఆర్థికమైనటువంటి సహాయాన్ని చేయడానికి ముందుకు వస్తారు, కానీ ఎవరి నుండి ఏ విధంగా స్వీకరించడం, ఆర్థిక సహాయం వీరికి ఏమాత్రం ఇష్టం ఉండే అవకాశం ఉండకపోవచ్చు. తాము ఉంటున్నటువంటి ఇంటిని మరింత సుందరీకరించాలనేటటువంటి ఆలోచనతో అప్పు మీద అభివృద్ధిని చేస్తూ ఉంటారు. అది కుటుంబంలో ఎవరికీ నచ్చే అంశం కాకపోవచ్చు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే తప్పక రావాల్సినటువంటి బకాయిలన్నీ వసూలవుతాయి. పెట్టుబడి మరింతగా వ్యాపారానికి వచ్చే అవకాశం ఉండొచ్చు. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అహంకార భావంతో ఉంటారు. నూతనమైనటువంటి పురస్కార లాభం పొందినటువంటి కారణంగా ఎవరిని లక్ష్య పెట్టే దృష్టి ఉండకపోవచ్చు. నూతనమైనటువంటి గ్రంథ పరిశీలన చేస్తారు. పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసాలని రాయాలని, అలాగే ప్రసంగాలని చేయాలని, పుస్తక రచనని కొనసాగించాలని ఆలోచిస్తారు, కానీ ఏమాత్రము సాధ్యపడే అంశం కాకపోవచ్చు. బంధుమిత్రులతోనూ అలాగే ఆప్తులైనటువంటి వారితోనూ మాట్లాడే ధోరణి కొద్ది వ్యతిరేక దిశలో ఉండే కారణంగా వారి యందు వీరి మీద గొప్పదైనటువంటి భావం ఉండే అవకాశం లేకపోవచ్చు తాత్కాలికంగా. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామి వారిని పంచ విధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థికమైనటువంటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంతటి ఆరోగ్య పరిస్థితిలో ఉండే అవకాశం లేదు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన పెరిగే అవకాశం ఉన్నటువంటి కారణంగా మానసికంగా అంత ఉత్సాహాన్ని కలిగి ఉండలేకపోతారు. ఆర్థిక సమీకరణ, సొంత ఇంటిని కొనుక్కోవాలి లేదా కట్టించుకోవాలనేటువంటి ఆలోచన ఉన్న కారణంగా చేసుకుంటూ ఉంటారు. తొందరలోనే ఆ అవకాశం లభించే విధానం ఉంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో అమోఘమైనటువంటి ప్రతిభ పాఠవాలు పెరిగేందుకోసమని లెక్క లేకుండా విచ్చలవిడిగా సొమ్ముని ఖర్చు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి మాత్రం లేదు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే
అనారోగ్య బాధలు అన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే, కోపం వచ్చినటువంటి సందర్భంలో వారికి ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా ఏమాత్రము పట్టదు. అది నిదానించిన తర్వాత నిదానమైనటువంటి శైలిలో మాట్లాడినట్టయితే బుద్ధికి బాగా పట్టే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా అంత కోపము చల్లారిపోయిన తర్వాత చక్కనైనటువంటి పరిస్థితిలో వారు అన్ని విషయాల్ని వినగలుగుతారు. వారి అభివృద్ధిని కాంక్షించేటటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పరిస్థితిని గమనించి వారికి ధర్మబోధ, హితబోధ చేయడం చాలా అవసరం. వృత్తిలోనూ, వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ తాత్కాలికంగా నష్టపోయినటువంటి వీరిని ఓదార్చే విధానం అది మాత్రమే అని గమనించుకోగలగాలి. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచ అమృతాలతో అభిషేకించినట్లయితే రావలసినటువంటి ధనం అశ్రమంగా తప్పక వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం మరింత అభివృద్ధి దిశలో సాగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంత ఆలోచన అనేది ఏమాత్రం లేకుండా ఉంటారు. ముఖ్యంగా బంధువుల్లో అతి ముఖ్యమైనటువంటి ఒకరిద్దరి ఆలోచనకి అనుగుణంగా నడుస్తూ ఉంటారు. చిట్ట చివరి క్షణం వరకు తాము ఏమీ చేయదలుచున్నది కూడా ఎవరికీ తెలియకుండా గుంపనగా ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కావచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని ఎవరికీ తెలియకుండా పెడతారు. తీరా ఆ ధనం నష్టపోయేటటువంటి పరిస్థితి వచ్చినటువంటి రోజున అందరికీ తెలియజేసి ప్రయోజనాన్ని పొందలేకపోతారు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి అంశాల్లో తగినటువంటి నిర్ణయాన్ని ఇతరుల ద్వారా తీసుకోవడం చాలా అవసరం. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రహస్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎవ్వరికీ చెప్పకుండా ఆ నిర్ణయాన్ని ప్రకటించి అమలు చేసేస్తారు కూడా. తద్వారా వచ్చేటటువంటి లాభ నష్టాలకి వీరే బాధ్యులవుతారు. ఆ కారణంగా తప్పక నష్టపోయే అవకాశం పుష్కలంగా ఉంటుంది. కుటుంబంలో వ్యాపారానికి, ఉద్యోగానికి, వృత్తికి కూడా మూల స్తంభాయమానంగా ఉండేటువంటి వ్యక్తుల ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి వారే ఈ అన్నిటికీ కూడా మూల కారణం. కాబట్టి వారికి ఆరోగ్య పరీక్షలు చేయించి వెంటనే తగినటువంటి ఔషధ సేవని చేయించక తప్పదు. మానసికంగా దృఢంగా ఉండడం కంటే కూడా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉండడం చాలా అవసరమనే యథార్థాన్ని ఈ రాశివారు గుర్తుంచుకోగలగాలి. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి ఫలరసాలతో అభిషేకించినట్లయితే నూతనంగా లభించినటువంటి ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన ఆవేశము కలిగి ఉండరు. ఏ విధమైన అసంతృప్త భావానికి లోను కారు. ఎవరితోనూ వాద విరోధాలు, వివాదాలు చేయకూడదనే నిర్ణయంలో ఉంటారు. సంతానానికి ఏది ఇష్టమైనటువంటి విద్యో దానిలో ప్రవేశం కోసం వారినే ప్రయత్నం చేసుకోవాల్సిందిగా సంపూర్ణమైన స్వేచ్ఛా వాతావరణాన్ని కలిగిస్తారు. వారు కూడా దుర్వినియోగం చేసుకోకుండా సరైనటువంటి కళాశాలనే, సరైన విశ్వవిద్యాలయాన్నే, సరైనటువంటి ప్రదేశాన్నే ఎంచుకుని ఆనందాన్ని కలిగిస్తారు. శారీరకమైనటువంటి అనారోగ్యం దాదాపుగా కుటుంబ సభ్యుల్లో ఎవరికీ వచ్చే అవకాశం లేదు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి సమస్య పరిష్కారం జరిగి ఆర్థికమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా వైద్య సేవను చేయించుకుంటూ ఉంటారు. ఆరోగ్యానికి దెబ్బ ఏమాత్రమూ లేదు, కానీ తాత్కాలికంగా
ఆ అనారోగ్యం భయాన్ని కలిగింపజేస్తూ ఉండొచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ఒక మాట మీద ఉండేటటువంటి కారణంగాను, తల్లిదండ్రులతో విభేదం విరోధం లేనటువంటి కారణంగాను తప్పక అభివృద్ధి చెంది తీరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార ఆదాయం. అంతేకాక ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక దర్శనం, ఆధ్యాత్మికమైనటువంటి భావధోరణి, అలాగే ముఖ్యమైనటువంటి తీర్థ ప్రదేశాలకు వెళ్ళడం, సముద్ర స్నానాలు మొదలైన వాటిని చేయడం, ఇలాంటి ఆలోచనలన్నీ తాత్కాలికంగా వాయిదా వేయబడేటటువంటి కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆదాయం విశేషంగా పెరిగే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరిని కాశీగంగా జలాలతో అభిషేకించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక సాగి వ్యాపారం అభివృద్ధి దిశలో సాగుతూ ఉంటుంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు సోమవారం రోజు ఎలాంటి పనులు చేస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందో, సోమవారం రోజు ఎటువంటి పనులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. సోమవారం రోజు కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రధానంగా వస్త్రధారణ విషయంలో సోమవారం రోజు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ ఉన్న వస్త్రాలు ధరించరాదు. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రపరంగా నలుపు రంగు నీలం రంగు శని భగవానుడికి ప్రియమైనవి. జ్యోతిష శాస్త్రపరంగా శనికి చంద్రుడు పరమశత్రువు అవుతాడు. సోమవారానికి అధిపతి చంద్రుడు. కాబట్టి సోమవారం రోజు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ ఉన్న వస్త్రాలు ధరించినట్లయితే మానసిక అశాంతి కలుగుతుంది. అలాగే సోమవారం రోజు పత్తి కొనకూడదు, పత్తితో ఒత్తులు తయారు చేయకూడదు. అలాగే సోమవారం రోజు విద్యా సంబంధమైనటువంటి పెన్నులు కానీ పుస్తకాలు కానీ ఇటువంటివి కొనకూడదు. పెన్నులు పుస్తకాలు ఇటువంటి విద్యా సంబంధమైన వస్తువులన్నీ కూడా బుధవారం కొంటే చాలా మంచిది. అలాగే సోమవారం సందర్భంగా మసాలా దినుసులు ఆహారంలో స్వీకరించరాదు. సోమవారం రోజు శంకుస్థాపన అనేది సామాన్యమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. బాగా అత్యవసరమైతేనే సోమవారం రోజు శంకుస్థాపన చేసుకోవాలి. సోమవారం రోజు వివాహం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. వివాహ నిమిత్తమై పసుపు దంచకూడదు. సోమవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకూడదు. అయితే సోమవారం కొన్ని పనులు చేస్తే చాలా బాగా అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని పనులకు సోమవారం చాలా మంచి రోజు. అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, కేశఖండన ఇటువంటివన్నీ సోమవారం చేయటం చాలా మంచిది. అలాగే ఎవరైనా ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించాలంటే పెద్దవారి సలహాలు సూచనలు స్వీకరించడానికి సోమవారం చాలా మంచి రోజు. సోమవారం పెద్దవారి సలహాలు తీసుకొని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. జల సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి సోమవారం చాలా మంచిది. బావులు తవ్వాలన్నా బోరింగ్ వేయాలన్నా సోమవారం బ్రహ్మాండమైన రోజు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో బోరింగ్ వేస్తే బ్రహ్మాండంగా నీళ్లు పడతాయి. కాబట్టి బోరింగ్ వేయటానికి సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో చంద్రహోర చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. అలాగే సోమవారం రోజు బియ్యం దానం ఇస్తే చాలా మంచిది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి సోమవారం చాలా మంచి రోజు. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి సోమవారం చాలా మంచిది. పాల వ్యాపారం, పెరుగు వ్యాపారం, పత్తి వ్యాపారం ఇలాంటి వ్యాపారాలు ప్రారంభించడానికి, తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి సోమవారం చాలా మంచి రోజు. అలాగే స్త్రీలతో ముఖ్యమైన చర్చలు నిర్వహించి ఆ చర్చలు విజయవంతం చేసుకోవటానికి సోమవారం చాలా మంచి రోజు. వెండి కొనటానికి సోమవారం మంచిది. వెండి కానీ ముత్యాలు కానీ సోమవారం కొంటే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే సోమవారం సంగీత పరికరాలు మొదటిసారి ఉపయోగించడానికి అనుకూలమైన రోజు. ఎవరైనా సంగీతం నేర్చుకోవాలనుకుంటే సోమవారం ప్రారంభిస్తే చాలా మంచిది. సంగీతము, కళలు ఇటువంటివి నేర్చుకోవడానికి సోమవారం చాలా అనుకూలమైన రోజు. పాటలు పాడటం నేర్చుకోవటం సోమవారం ప్రారంభిస్తే గొప్ప గాయని గాయకులు అవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సోమవారం రోజు
వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగిస్తే చాలా మంచిది. వెండి పాత్రల్లో మొదటిసారి ఆహారం స్వీకరించడం కూడా సోమవారం చాలా అద్భుతమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. సోమవారం రోజు ఎవరైనా స్నానం చేశాక వాయువ్యం మూల దీపం పెడితే చాలా మంచిది. చంద్రబలం పెరుగుతుంది. చంద్రుడి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి. కాబట్టి సోమవారం రోజు ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకూడదు. సోమవారం రోజు ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.